గూగుల్ మ్యాప్స్ అయితే మమ్మల్ని మోసం చేసింది. ఎంట్రన్స్ లో మాధవపురం వస్తుంది. అక్కడ ఒక ప్లేస్ ఉంది, అక్కడ మొత్తం చాలా పక్షులు ఉన్నాయి. ఇవైతే ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడైతే ఉంటాయంట. రిటర్న్ అయ్యేటప్పుడు మాకు ఒక కోట్లా కనిపించింది. కార్ రాదని చెప్పేసి మధ్యలో పార్క్ చేసేసాం కదా, వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట. చేసేది ఏమీ లేక ఇంక ఇంటికి రిటర్న్ అయిపోతుంటే వర్షం స్టార్ట్ అయింది. 3 రోజుల నుండి వర్షాలకి ఇంట్లో ఉండి బోర్ కొట్టేసింది. ఇంకా ఈ రోజు ఎలాగైనా దూరంగా ఎక్కడికైనా వెళ్ళాలనిపించి మా ఫ్రెండ్ గాడి కార్ మీద ఏలూరు అయితే స్టార్ట్ అయిపోయాం. అసలు వెళ్దామా వద్దా అని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. 12:30 అయింది. ఈస్ట్ గోదావరి నుండి వెస్ట్ గోదావరి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుండి 91 కిలోమీటర్స్ చూపిస్తుంది ఏలూరు. ఇప్పటికి తణుకు వచ్చాం. అందరికి ఆకలి వేసేస్తుంది. ఇంచుమించుగా 1 అయిపోయింది. ఇప్పుడు భీమడోల్లో ఉన్నాం. లంచ్ కి ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పేసి రైట్ టర్న్ తీసుకుని భీమడోల్ అయితే వచ్చి లోపల నుండి ఒక రూట్ చూపిస్తుంది మ్యాప్ లో. సో అది పట్టుకుని అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ దగ్గరలో ఒక రైల్వే స్టేషన్ అన్నట్టు ఉంది, నాకు తెలిసి భీమడోల్ రైల్వే స్టేషన్ అనుకుంటా. అండ్ మనం లెఫ్ట్ తీసుకుంటే 15 కిలోమీటర్స్ స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు. చిన్న తిరుపతి వస్తుంది. విజయవాడ టు రాజమండ్రి నేషనల్ హైవేలో అయితే ఉన్నాం ఇప్పుడు మేము. సో రెస్టారెంట్ కోసం అయితే చూస్తున్నాం. మాకు ఒక రెస్టారెంట్ అయితే కనపడింది, అన్లిమిటెడ్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ అని చెప్పేసి. లోపలికైతే వచ్చేసాం. లోపల అంబియన్స్ అయితే డీసెంట్ గా ఉంది. ఇక్కడ ఫుడ్ తినేసి ఏలూరు స్టార్ట్ అయిపోవడమే. మెన్యూ కార్డ్ అంతా చూసి అన్లిమిటెడ్ అని చెప్పేసి ఉందన్నమాట కాంబో. ఆ కాంబో అయితే ఆర్డర్ చేశాను. కాంబో ప్లేట్ అయితే చాలా పెద్దగా ఉంది. దీంట్లో చాలా రకాల స్టార్టర్స్ అండ్ బిర్యానీస్ అండ్ నాన్స్ అయితే వచ్చాయి. ఫస్ట్లీ స్టార్టర్స్ అన్ని టేస్ట్ చేసాక బిర్యానీలోకి వచ్చాను. బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ పక్కనే ఉన్న చికెన్ పీస్ కూడా టేస్ట్ చేశాను. ఇది బాగా కుక్ అయింది. తర్వాత ఫైనల్ గా బటర్ నాన్స్ అయితే తీసుకున్నాను. బటర్ నాన్ విత్ చికెన్ కర్రీ. ఇదైతే బాగుంది. నేను తీసుకున్న కాంబో వచ్చేసి 1,111 2 మెంబర్స్ కి వస్తుంది. మనకి ఫుడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పెడతారు అన్లిమిటెడ్ కాబట్టి. ఫుడ్ తినేసాక ఇక్కడ ఒక స్లిప్ ఇచ్చారు. మనకి ఫుడ్ టేస్ట్ ఎలా అనిపించిందో రివ్యూ రాసి పేస్ట్ చేయమని చెప్పేసి. సో నా రివ్యూ అయితే రాసేసి నేను పేస్ట్ చేసేసా. వచ్చేసి మనకి రాజమండ్రి కొవ్వూరు హైవే. సో ఇక్కడ ఫుడ్ తినేసి ఇంకా మేము నెక్స్ట్ కొల్లేరు లేక్ అయితే వెళ్ళిపోతున్నాం ఏలూరులో. అండ్ కుదిరితే మాకు ఏలూరు అప్పలరాజు గారు భోజన హోటల్ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం. సో టైం అయితే ఇప్పుడు 3 అయిపోయింది. సో లెట్స్ సీ. వే టు కొల్లేరు లేక్. ఇప్పుడు ఇక్కడ భీమడోల్లో ఉన్న అన్లిమిటెడ్ రెస్టారెంట్ అయిపోయిన తర్వాత కొల్లేరు లేక్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. కొల్లేరు లేక్ ఎప్పుడు నుండో వెళ్దాం అనుకుంటున్నాను నేను, బట్ ఈ రోజు అయితే కుదిరింది. సో ఇక్కడ నుండి అయితే నాకు తెలిసి ఒక 20 కిలోమీటర్స్ టు 30 కిలోమీటర్స్ డిస్టెన్స్. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 3:27 అయింది. వాళ్ళు ఎలా చేస్తారో లేదో మరి చూడాలి. అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా ఫ్లైఓవర్ కింద ఉందాం. ఫ్లైఓవర్ ఎక్కేస్తే మనం ఏలూరు వెళ్ళిపోవచ్చు. ప్రీవియస్ గా నేను 20 to 30 కిలోమీటర్స్ అన్నాను కదా. మ్యాప్ ఆన్ చేసి ఇక్కడ చూస్తే చూడండి ఎంత చూపిస్తుందో. 39 కిలోమీటర్స్ అంటే 40 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయాం లంచ్ చేసి. లంచ్ అయితే కొద్దిగా లేట్ గా చేసాం. 3:27 అయింది. అండ్ కొల్లేరు లేక్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం. క్లైమేట్ ఒకటి బాగాలేదు అసలు. వే టు ఏలూరు విజయవాడ రాజమండ్రి నేషనల్ హైవే అయితే ఎక్కేసాం. ఫైనల్లీ ఏలూరు అయితే రీచ్ అయిపోయాం. వెల్కమ్ టు ఏలూరు. సడన్ గా చూసి మూవీ షూటింగ్ అనుకున్నాను, ఎందుకే అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. ఇదంతా మొత్తం ఏలూరు రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి కొద్దిగా ఫ్రంట్ కి వెళ్ళాక లెఫ్ట్ తీసుకోమంది. లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ మొత్తం లంకలు అనుకుంటా. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఉన్న హౌసెస్ కానీ మొత్తం పల్లెటూరు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఇక్కడ ఇల్లులు ఎలా ఉన్నాయో, పూర్వకాలంలో ఉండే కదా ఇల్లు. ఈ రోడ్ లో చిన్న ట్రాఫిక్ జామ్ అయింది హౌల్ వల్ల. కాసేపు అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఈ మ్యాప్ ఎక్కడ తీసుకెళ్తుందో తెలియట్లేదు. లోపలికి ఎక్కడికో తీసుకొచ్చేసింది. చుట్టుపక్కల మొత్తం అంతా వాటరే, మధ్యలో రోడ్ ఉంది. ఫైనల్లీ లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. అదే కావాలి. ఎక్కడది? అవునా? మీరు వచ్చారు కదా ఇటు, వచ్చారా? అక్కడ కంకర్ రోడ్ ఉంది ఇటు ఎదరా. మీరు ఇటు వచ్చారు కదా, రైట్ సైడ్ ఎంట్రన్స్ లో మాధవపురం వస్తుంది. మాధవపురం దూరం కొంచెం 2 కిలోమీటర్స్ ఉంటుంది. హైదరాబాద్. జితేంద్ర, డెనిష్, సాయి. ఓకే, థ్యాంక్స్ అన్న. బాయ్ బాయ్. సో మేము గూగుల్ మ్యాప్స్ అయితే మమ్మల్ని మోసం చేసింది. అక్కడ పిల్లలు అయితే కనిపించారు. అక్కడ ఒక రెస్టారెంట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళింది లొకేషన్. సో అక్కడ నుంచి అయితే 2 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళమని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. తెలియకపోతే ఇక్కడ అడ్రస్ అంటే విలేజెస్ ఉంటారు కదా వాళ్ళు. వాటర్ మధ్యలో గ్రీన్ కలర్ లా దూరంగా కనపడుతుంది చూసారా, అక్కడ చాలా పక్షులు ఉన్నాయి. ఓకే, థ్యాంక్స్. కొల్లూరు లేక్ రైట్ సైడ్ వెళ్ళిపోయే వాళ్ళం. బాగానే చెప్పారు అడ్రస్ అంకులాల్లో. సో దారిలో చూడండి ఎంత బాగుంది ఈ ప్లేస్. ఫైనల్లీ కొల్లేరు బర్డ్ శాంక్చురీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కామెడీ ఏంటంటే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చూసాం కదా బోర్డు కొల్లేరు లేక్ అని చెప్పేసి. సో అదైతే మిస్ చేసి వెళ్ళిపోయాం. ఇంతకి ఇదే అంట. గొప్పగా అయింది అసలు. స్టార్టింగ్ లో చూసాం కానీ బోర్డు పెద్ద పట్టించుకోలేదు. అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికి 5:30 అయిపోయింది. విండో ఓపెన్ చేసి చూస్తే మొత్తం బర్డ్ సౌండ్స్ కనిపిస్తున్నాయి. సో ఇంకా కార్ వెళ్ళేలా లేదు. అందుకే ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇంకా పార్క్ చేసాం మేము.
ఇక్కడ నుండి నాకు తెలిసి ఒక 500 మీటర్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేను డిస్టెన్స్. దూరం నుండి కనిపిస్తుంది. క్లైమేట్ బాగోపోయినా జనం కూడా ఎక్కువే ఉన్నట్టున్నారు. ఇక్కడ నుంచి అయితే మరి కొంతమంది అయితే కనిపిస్తున్నారు. అండ్ ఈ చుట్టుపక్కల మొత్తం అన్ని బర్డ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి, కొంగలు సౌండ్స్ అన్నీ. సో మధ్య మధ్యలో కొన్ని డిఫరెంట్ బర్డ్స్ కూడా కనపడుతున్నాయి. బట్ వీడియోలో అయితే క్లారిటీ రావట్లేదు, నాకు తెలిసి లైట్ డిమ్ అయిపోవడం వల్ల. అవిగోండి కొన్ని పక్షులు వెళ్తున్నాయి. ఈవినింగ్ అయింది కదా, వాటి గూడు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట. చుట్టుపక్కల తిరిగి ఈవినింగ్ అయ్యేటప్పటికి వచ్చేస్తాయి. అండ్ ఇవి ఇంకొక రకమైన పక్షులు అనమాట. మొత్తం బురద కింద అయిపోయింది. ఆ పక్షులు చూపించినా మనకి క్లారిటీగా కనిపించట్లేదు. అండ్ ఇక్కడైతే ఏ స్పీసెస్ ఉన్నాయో అవన్నీ బోర్డులో డిస్ప్లే చేశారు. ఇక్కడ ఒక బిల్డింగ్ లా ఉంది, ఆ పైకి వెళ్ళి చూద్దాం అసలు వ్యూ ఎలా కనిపిస్తుందో. 3 స్టేర్స్ ఉన్నాయి మొత్తం వీటికి. ఫ్రంట్కి వచ్చా మనకు కార్ రాదని చెప్పేసి మధ్యలో పార్క్ చేసేసాం కదా, వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట. సో ఇక్కడ ఒక అన్నయ్య అయితే చెప్పేశారనమాట, వచ్చేస్తుంది కారు వచ్చామని చెప్పేసి. మా ఫ్రెండ్ గారు జాగ్రత్తగా కారు అయితే వేసుకొచ్చేసాడు. అంటే కొద్దిగా భయం వేసింది మాకు, ఎందుకంటే అటు ఇటు ఊగుతుంది అనమాట కారు. గైస్ కొల్లేరు లేక్ దగ్గరికి అయితే వచ్చేసాం. క్లైమేట్ అయితే అస్సలు బాగాలేదు, అంటే ఫుల్ క్లౌడీ అండ్ విండీగా ఉంది. అండ్ రెయిన్ కూడా ఉందన్నమాట. ఇంకా అక్కడ ఒక ప్లేస్ ఉంది, అక్కడ మొత్తం చాలా పక్షులు ఉన్నాయి. ఇవైతే ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడైతే ఉంటాయంట. ఇవి నేల కోసం వస్తాయంట. సో చూపిస్తా మీకు, చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం ఆస్ట్రేలియా నుండి వచ్చిన పక్షులు అనమాట, వరుసగా ఉన్నాయి చూడండి. బోటింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ ప్రస్తుతానికి బోటింగ్ లేదని చెప్పారు. అన్నయ్య పాపం మాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను ఈ లోపు అయితే వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే ఆన్ చేశాను. అన్నయ్య అయితే సిగ్గుపడిపోతున్నాడు. అండ్ ఈ మధ్యలో ఉన్నాయి చూసారా, ఇవన్నీ మొత్తం ఆస్ట్రేలియా, సైబీరియా అండ్ కెనడాకి సంబంధించిన పక్షులన్నీ వస్తాయంట. ఇవి ఇంచుమించుగా 13,000 కిలోమీటర్స్ నుంచి వస్తాయంట. ఇంకా కిందకైతే వెళ్తున్నాను. కింద సెకండ్ స్టేర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ ఎలా కనపడుతుందో చూద్దాం. ఎప్పుడో చిన్నప్పుడు బుక్స్ లో కొల్లేరు లేక్ గురించి చదివాను. సో అప్పుడైతే అనుకున్నాను వెళ్దాము ఎప్పుడైనా అని చెప్పేసి. సో ఈ రోజుకైతే కుదిరింది కొల్లేరు లేక్కి రా. ఇదంతా మొత్తం సెకండ్ ఫ్లోర్ వ్యూ. అక్కడ మొత్తం అన్ని రకరకాల పక్షులు అయితే ఉన్నాయి. వీడియో కెమెరాకి అయితే కనిపించట్లేదు. అండ్ ఇదైతే జూమ్ చేసి చూపిస్తున్నా మీకు, చూడండి. క్లారిటీ అయితే లేదు ఎందుకంటే లైటింగ్ లేదు కదా, అందుకే. ఇంకా డౌన్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను. ఇక్కడ అన్ని మొత్తం హట్స్లా ఉన్నాయి. టూరిస్ట్స్ ఎవరైనా వచ్చి మంచిగా ఇక్కడ కూర్చొని వ్యూ అంతా ఎంజాయ్ చేయడానికి. ప్రతి ప్లేస్లో ఇలాంటి బర్డ్స్ అయితే కనపడుతున్నాయి. పెలికాన్ ఫిలిపీన్స్ అంట, గోడబాతు. ఇది ఇండోనేషియా దాకా వెళ్తుందంట ఈ పక్షి. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి అయితే ఉంటుందంట. ఈ హట్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైకి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుందో, ఇక్కడ నుండి వ్యూ ఎలా కనిపిస్తుందో మనకి. సో ఇదంతా మొత్తం వుడెన్ దాంతో తయారు చేసినట్టున్నారు. ఒక 3 టేబుల్స్ అయితే ఉన్నాయి, మంచిగా ఇక్కడ కూర్చొని వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ పక్షులు కనపడుతున్నాయి కానీ లైటింగ్ లేదు కదా, అంత క్లారిటీగా లేదు. వీడియోలో మనం రికార్డ్ చేద్దాం అనుకున్నా. ఏదైనా వీడియోలో కన్నా ఇక్కడ రియల్ గా వచ్చే ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంది. నేచర్ లవర్స్కి అయితే బాగా నచ్చుద్ది. మంచిగా ఇక్కడ కూర్చొని వ్యూ అయితే ఎలా చూడొచ్చు అనమాట. బాగుంది. ఇదే కాదు ఇంకొక పార్క్ అయితే ఉందంట. మేము గూగుల్ మ్యాప్ నమ్మి ఇక్కడ దాకా వచ్చాం అనమాట. ఇది కూడా బాగుంది డీసెంట్ గా. సో ఇది వచ్చేసి 300 ఏకర్స్ ఎంత అని చెప్పారు. మొత్తం లేక్ అయితే 7,000 ఏకర్స్ అంట. వచ్చిన క్లైమేట్ అయితే బాగాలేదు, కొద్దిగా సన్నీగా ఉంటే ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయడానికి సరిపోయేది. బట్ ఇప్పుడు సో ఇంకా క్లైమేట్ బాగాలేదు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. సో టైం కూడా లేదు. ఇవిగోండి, ఇవి వేరే పక్షులు. అసలు కెనడా, సైబీరియా, ఆస్ట్రేలియా చాలా దేశాల నుంచి వస్తాయంట. టోటల్ కార్ పార్కింగ్తో కలిపి 90 రూపీస్ తీసుకున్నారు. పర్ పర్సన్కి 15 రూపీస్ ఎంత అయినట్టుంది. ఓవరాల్గా వ్యూ అయితే బాగుంది. క్లైమేట్ అయితే అసలు బాగాలేదు, లైటింగ్ కూడా లేదనమాట. ఏమన్నా చూపిద్దామని జూమ్ చేసి చూపిద్దామని చెప్పి క్లారిటీ అయితే రావట్లేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో ఈ లేన్ మొత్తం ఉన్నాయన్నమాట పక్షులు అనేది. ఇవన్నీ మైగ్రేట్ అవి వస్తాయంట. అండ్ వరుసగా ఇక్కడ బోర్డ్స్ అయితే పెట్టి ఉన్నాయి. రకరకాల బర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంచుమించుగా 27 టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయంట. సో మేము వచ్చేటప్పటికి ఒక 5 to 10 అయితే కనపడ్డాయి. వర్షం వల్ల మొత్తం ఎక్కడికక్కడ చెట్లు ఉండిపోయినాయి అనమాట. చెప్పాలంటే అసలు మేము అనుకున్న ప్లేస్ వేరు, మేము వచ్చిన ప్లేస్ వేరు. ఏదైనా ఈ ప్లేస్ కూడా బాగుంది, ప్రశాంతంగా బాగా నచ్చింది నాకు. ఆ పార్క్ ప్లేస్ వచ్చేసి ఆటపాక అంట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ ప్లేస్కి వెళ్తాం. ఇప్పుడు వెళ్ళినా ఇంకా టైం వేస్ట్ అవుద్ది, ఎందుకంటే దారిలోనే టైం అయిపోద్ది. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు క్లోజ్ అయిపోద్ది అనమాట పార్క్ అయితే. సో ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, మధ్యలో కొద్దిగా స్లిప్ అయ్యేలాగా ఉంది. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. ఏలూరులో డిన్నర్ చేసి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట. పల్రాజు గారి మిలిటరీ హోటల్లో తింటామని చెప్పాను కదా నేను స్టార్టింగ్ లో. రిటర్న్ అయ్యేటప్పుడు మాకు ఒక కోట్లా కనిపించింది, అసలు మామూలుగా లేదు. ఇది వచ్చేసి మాగంటి చారిటబుల్ ట్రస్ట్ అంట. చాలా బాగుంది అసలు బయట నుంచి చూడడానికి.
మిలిటరీ హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుండి 2 కిలోమీటర్స్ ఏలూరు మొత్తం వర్షమే. అప్పలరాజు గారి మిలిటరీ హోటల్ అయితే ఓపెన్ చేయలేదు, ఓన్లీ ఆఫ్టర్నూన్ ఉంటుంది అనుకుంటా. చేసేదేమీ లేక ఇంక ఇంటికి రిటర్న్ అయిపోతుంటే వర్షం స్టార్ట్ అయింది. అసలు మామూలుగా కొట్టలేదు, కంటిన్యూస్గా వర్షం వస్తూనే ఉంది. సడన్ గా వర్షం ఆగింది. మాకు ఆకలి కూడా బాగా ఎక్కువగానే వేస్తుంది. హైవే అంతా చూసుకుంటూ వెళ్తుంటే చేబ్రోల్ అనే విలేజ్ దగ్గర ఆగాం. ఇక్కడ మాకు హోటల్ అయితే కనిపించింది. అప్పుడే వేడివేడిగా ఇడ్లీ తీస్తున్నారు. మా వాళ్ళు ఏ టిఫిన్ తిన్నా నేనైతే ఇడ్లీ తిందామని ఫిక్స్ అయ్యాను. నేనైతే నాకు ఒక ప్లేట్ ఇడ్లీ అయితే ఇచ్చేమన్నాను. ఈలోపు మా వాళ్ళు కూడా ఇడ్లీ తీసుకోమని చెప్పారు. సరే అని చెప్పేసి 4 ప్లేట్స్ ఇడ్లీ అయితే చెప్పాను అనమాట. మంచిగా ఒక ప్లేట్లో అరిటాకు వేసి దాంట్లో 3 రకాల చట్నీ అండ్ పొడి వేసి ఇడ్లీ పైన కొద్దిగా నెయ్యి వేసి మన ప్లేస్కి అయితే తీసుకొచ్చేసారు. ఒక ప్లేట్ ఇడ్లీ 30 రూపీస్ తీసుకున్నారు. నేను 3 ఇడ్లీస్ తీసుకున్నాను. 4 ఇడ్లీస్ 30 రూపీస్ అనమాట. ఫస్ట్ అయితే ఒక ఇడ్లీ పీస్ తీసుకుని చట్నీ అండ్ పొడిలో ముంచుకుని టేస్ట్ చేసా. నెయ్యి ఫ్లేవర్ అండ్ ఈ వర్షంలో వేడివేడి ఇడ్లీ అయితే టేస్ట్ బాగుంది. కొల్లేరు లేక్ చూసేసిన తర్వాత 6:42కి చేబ్రోల్ అయితే వచ్చాం. చేబ్రోల్లో వెళ్ళిపోతుంటే ఇక్కడ మాకు ఒక హోటల్ అయితే కనిపించింది. సో మంచిగా ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసేసి ఇంకా మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట. ఒక 50 కిలోమీటర్స్ టు 60 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. అది గైస్ ఏలూరు ట్రిప్ అయితే అలా జరిగింది. అండ్ నెక్స్ట్ మీకు తెలిసిన మంచి ప్లేసెస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో రికమెండ్ చేయండి. సో వెళ్ళడానికి ట్రై చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.